సర్వజనుల శ్రేయస్సును కోరి ఆ శాస్త్రములన్నింటి సారమును గ్రహించి తదుపదేశము ద్వారా వారి హృదయమును సంతృప్తి చెందు రీతిలో దయతో విశదీకరింపుడు. ప్రభు షల్ ఐ ప్రొసీడ్ ఫర్ పర్పట్ ఆల్సో? భాష్యం. భౌతిక పదార్థము భౌతిక మూలకములకు ఆత్మ భిన్నమైనది. అటువంటి ఆత్మ స్వభావరీత్యా ఆధ్యాత్మికమైనందున ఎటువంటి భౌతిక ప్రణాళికల చేతను సంతృప్తి చెందదు. శాస్త్రములు ఆధ్యాత్మిక ఉపదేశములు ముఖ్య ప్రయోజనము అట్టి ఆత్మను సంతృప్తి పరచుటయే. తత్కారణమున వివిధ సమయములకు వివిధ ప్రదేశములకు చెందిన పలు రకములైన జీవుల కొరకు బహువిధములైన మార్గములు ఉపదేశింపబడినవి. కావుననే శాస్త్రముల సంఖ్య అసంఖ్యాకమైపోయినది. అట్టి అసంఖ్యాక శాస్త్రములలో పలు విధములైన పద్ధతులు విద్యుక్త ధర్మములు ఉపదేశింపబడినవి. నేటి కలియుగ మానవుల పతనావస్థ నెరిగి ఉన్నందున నైమిషారణ్యమునందలి ఋషులు ఆ శాస్త్రములన్నింటి సారమును తెలుపుమని శ్రీ సూత గోస్వామిని అర్థించుచున్నారు. వర్ణాశ్రమ పద్ధతికి సంబంధించి ఉన్న పలు శాస్త్రములను అవగాహన చేసుకొని వాటిని అనుసరించు శక్తి సామర్థ్యములు కలియుగ మానవులు కలిగి ఉండటపోవటయే అందుకు కారణం. మానవుని ఆధ్యాత్మిక స్థాయినికి ఉద్ధరించుటకు వర్ణాశ్రమ పద్ధతి అత్యంత ఉత్తమమైనది. కానీ కలియుగ ప్రభావమున వర్ణాశ్రమ పద్ధతి అందలి నియమ నిబంధనలు పాలనము జనులకు ఆచరణ సాధ్యము కాకున్నది. వర్ణాశ్రమ పద్ధతిలో నిర్దేశింపబడిన రీతి కుటుంబములో గల సంబంధములను సంపూర్ణముగా తెగదించుకున్నట్టే సామాన్య జనులకు సాధ్యం కాని విషయము. ఈ విధముగా ప్రతి చోటను ఆధ్యాత్మిక ఉన్నతికి వ్యతిరేకతయే గోచరించుచున్నది. దీన్ని బట్టి ఇట్టి పరిస్థితుల్లో సామాన్య మానవునికి ఆధ్యాత్మిక భావములు కలుగుట ఎనున్నది అత్యంత దుర్లభమని ఎవరైనాను గుర్తించవచ్చును. శౌనకాది ఋషులు ఈ విషయమున శ్రీ సూత గోస్వామిని ప్రశ్నించుటకు గల కారణము రాబో శ్లోకముల్లో తెలుపబడినది. హరే కృష్ణ ప్రభు. పర్పట్ ఈజ్ ఓవర్ టు యు ప్రభు. రెండో ప్రశ్న ఇక్కడ మొదలైంది. ఇక్కడ మొదటి ప్రశ్న మనం 9వ వర్షంలో చూసాము. ఇక్కడ 11వ వర్షంలో రెండో ఒక ప్రశ్న ఋషులు అడుగుతున్నారు. భూరిని భూరి కర్మ అని ప్రతి ఒక్కరికి కూడా చాలా రకాలుగా ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అనేవి భూరి కర్మ అని. తర్వాత శ్రోతవ్యాని విభాగశః. సో వినటానికి అర్థం చేసుకోవడానికి ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రాల నుంచి మనకి అర్థం చేసుకొని ఆచరించడానికి నిత్య కర్మలు చాలా ఉన్నాయి అన్నమాట. బట్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. వాటన్నిటి యొక్క అర్థం తెలుసుకొని దాన్ని ఆచరించడానికి కొన్ని సంవత్సరాల తరబడి మనం ప్రాక్టీస్ చేస్తే కానీ వాటి యొక్క సారాంశం అనేది మనకి అర్థం కాదు. అందుకనే అతః సాధో అత్రయత్తారం. అందుకనే ఓ సాధో, ఓ గొప్ప ఋషి, అత్రయత్తారం వీటి యొక్క సారాంశాన్ని మాకు తెలియచేయండి. సముద్రత్య మనీషయ. వీటన్నిటిలో కల్లా మనకి అర్థం చేసుకోగలిగేంత విధంగా ఉన్న ఆ సారాంశాన్ని మీరు మాకు అర్థమయ్యే విధంగా మాకు చెప్పండి. తద్వారా ఏమవుతుందంటే బ్రూహి భద్రాయ భూతానం. సో అది వింటే భద్రాయ భూతానం మీరు చెప్పే విధానంగా ఎలా ఉండాలి అంటే భూతానం జీవులందరికీ కూడా భద్రాయ మంచి జరిగే విధంగా ఉండాలి. వాటి యొక్క సారాంశం అది వినంగానే మనుషులందరూ కూడా మంచి వైపు వెళ్ళాలి, వాళ్ళకి మంచి జరిగే విధంగా ఉండాలి. తద్వారా ఏనాత్మ వారి యొక్క హృదయాలు కూడా సంతుష్టపడతాయి. అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ని, అలాంటి డైరెక్షన్స్ ని మీరు మాకు ఆ సారాంశాన్ని ప్రదర్శించండి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి వేదాలు ఎన్ని ఉన్నాయి, ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి, 4 వేదాలు. ప్రతి వేదానికి 4 డివిజన్స్ వస్తాయి అన్నమాట. బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్సు, సంహితాసు. సో ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు కరెంట్లీ మనకి వేదిక్ టైంకి ఇప్పటికి ఓన్లీ 7% ఆఫ్ ఒరిజినల్ నాలెడ్జ్ మిగిలింది. అంటే యుగాలు గడిచే కొద్దీ మనలో ఆధ్యాత్మిక జ్ఞానం కూడా నశించిపోయింది అన్నమాట, అంతరించిపోయింది.
మనం 108 ఏమంటారు 108 ఉపనిషత్తులు అంటారు. కానీ ప్రతి శాస్త్రానికి 1000 ఉపనిషత్తుల పైన ఉన్నాయన్నమాట. వాటన్నిటి ఉపనిషత్తుల్లో కూడా ప్రతి వేదాకి వాటన్నిటిలో కూడా 108 అనేది ప్రాముఖ్యమైన ఉపనిషత్తులు అన్నమాట. సో ఈ కలియుగం అయితే జరిగే కొద్ది ఏమైందంటే ఈ నాలెడ్జ్ అనేది అంతరించిపోయి జనాలకి అసలు ఆధ్యాత్మిక తత్వం అనేది మర్చిపోయారన్నమాట. అంటే ఒరిజినల్ నాలెడ్జ్ అనేది మిస్ అయిపోయింది. అందుకనే ఆచార్యులందరూ కూడా ఈ కలియుగం యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి, ఎంత చేయాలి అంతవరకే మనకి ప్రసాదించారు. అంతే, దానికంటే ఇప్పుడు రూపాయల వారు అన్నారు మీరు భగవద్గీత భాగవతం చదవండి, మీకు వేదాలు వేదాంతం యొక్క సారాంశం అంతా కూడా ఈ భగవద్గీత భాగవతంలో ఉంది అన్నారు. అంటే ఈ 2 చదివితే చాలు, మనం సారాంశం అర్థం చేసుకోవాలి. అంతా చదివి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి జీవితంలో ఏం చేయాలో తెలియక అలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయకుండా భగవంతుడి యొక్క నాలెడ్జ్ ని కంప్లీట్ గా గ్రహణ చేసుకోవడానికి ఈ భగవద్గీత భాగవతం సరిపోతాయి మనకి అని చెప్పి ఈ రెండింటికే మనకి ప్రాధాన్యత ఇచ్చారు. సో భక్తి వినోద్ ఠాకూర్ గారు ఒక ఆర్టికల్లో కృష్ణ సంహిత అనే బుక్ లో ప్రతి యుగానికి భగవంతుడి యొక్క నామం అనేది ఒకటి ఉంది. సో ఏ యుగానికి ఏ నామం అని చెప్పి ఆయన ఎంఫసైజ్ చేస్తూ దాని యొక్క అనాలిసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో సత్యయుగంలో భగవంతుడి యొక్క నామం వచ్చేసరికి నారాయణ పరావేద, నారాయణ పరాక్షరాహ, నారాయణ పరాముక్తిర్, నారాయణ పరాగతి. సో నారాయణ పరావేద, నా భగవంతుడు నారాయణే మనం సైన్స్ కి, లాంగ్వేజ్ కి, లిబరేషన్ కి అంతిమ లక్ష్యం. తర్వాత నారాయణ పర అక్షరాహ, భగవంతుడు నారాయణే సుప్రీం డెస్టినేషన్ అన్నమాట, మనకి అంతిమ గోల్ మనం ఆయన. సో తర్వాత భగవంతుడి యొక్క పేరు వచ్చేసరికి నారాయణ పరాముక్తి. సో నారాయణ యొక్క పేరులో మనం కంప్లీట్ గా అంటే మన ముక్తి డెస్టినేషన్ వచ్చేసరికి నారాయణ పేరే మనకి కంప్లీట్ లిబరేషన్ అన్నమాట. తర్వాత నారాయణ పరాగతి. సో నారాయణ మన కంప్లీట్ రీచ్ వచ్చేసరికి ఫైనల్ గా నారాయణ అయి ఉండాలి. తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి రామ నారాయణ అనంత ముకుంద మధుసూదన కృష్ణ కేశవ కంసారే హరే వైకుంఠ వామన. సో ఈ శ్లోకం వచ్చేసరికి త్రేతాయుగంలో ప్రాముఖ్యతగా ఉందన్నమాట. భగవంతుడి యొక్క వేరియస్ పేర్లతో ఆ కాంబినేషన్ తో ఇక్కడ మనకి ప్రాధాన్యత ఇచ్చారు. ద్వాపర యుగంలో వచ్చేసరికి హరే మురారే మధుకైత బారే గోపాల గోవింద ముకుంద శౌరే యజ్ఞేశ నారాయణ కృష్ణ విష్ణు వీరాశ్రయామ్మాం జగదీశ రక్ష. సో ఇక్కడ త్రేతాయుగ ద్వాపర యుగంలో భగవంతుడి యొక్క నామాలకి భగవంతుని యొక్క షెల్టర్ తీసుకొని భగవంతుని ఆరాధిస్తూ భగవంతుడి యొక్క కృపతో మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తామని చెప్పి దాన్ని ద్వాపర యుగంలో ప్రచారం చేశారు. కలియుగానికి వచ్చేసరికి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇలా కలియుగానికి వచ్చేసరికి ఈ మంత్రానికి మనకి ప్రిస్క్రైబ్ చేశారు. మరి మీరు అడగచ్చు, మరి హరే కృష్ణ మహామంత్రం వేరే యుగాల్లో లేదా, మరి భగవంతుడి నామం జపం చేయలేదా వాళ్ళందరూ అంటే, వేరే యుగాల్లో భగవంతుడి నామం ఉచ్చరించాలి అంటే మనకి క్వాలిఫికేషన్ ఉండాలి. కానీ కలియుగంలో వచ్చేసరికి మనకి క్వాలిఫికేషన్ లేకపోయినా సరే భగవంతుడి నామం ఉచ్చరిస్తే మనం తర్వాత క్వాలిఫై అవుతాం. సో ఇది మనకి ఒక స్పెషల్ కన్సెషన్ లాంటిది కలియుగంలో ఉండే జనాలకి. ఆధ్యాత్మిక అనేది చాలా అలవాటు చేసుకోవడానికి చాలా అంటే సింపుల్ ప్రాసెస్ లో భగవంతుడు మనకి ఆపర్చునిటీ ఇస్తున్నాడు అనమాట. సో భగవంతుడు కూడా కలియుగంలో మనకి అర్థం చేసుకునే విధంగా 4 రకాలుగా ఆయన అవతారం తీసుకున్నాడని చెప్పి చైతన్య భాగవతాలో చెప్తుంది. భాగవత తులసి గంగాయ భక్త జనే చతుర్థ విగ్రహ కృష్ణే ఏ చారీషనే. సో కలియుగంలో కృష్ణుడు 4 రకాలుగా మనకి దర్శనం ఇస్తాడంట. భాగవతము, శ్రీమద్ భాగవతము, తులసి మహారాణి, గంగా నది, భక్త జన భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు. సో చతుర్థ విగ్రహ కృష్ణయే చారీషనే. సో కృష్ణుడి యొక్క
అర్చా విగ్రహము ఆ, అది వీటి నలుగురితో పాటు మనకి ఒక గొప్ప అవకాశం అన్నమాట భగవంతుని ఆరాధించడానికి. జీవన్యాస కరిలే శ్రీ మూర్తి పూజ్య హయ, జన్మ మాత్రే ఏ చారి ఈశ్వర వేదే కాయ. సో భగవంతుడి విగ్రహం మనం పూజించాలి అంటే దానికి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఉన్నాయన్నమాట. బట్ ప్రతిమా నాలుగును పూజించడానికి మనకి అంత క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. అంటే భగవంతుడి యొక్క విగ్రహం మనం ఆరాధించాలి అంటే ఒక బ్రాహ్మణ క్వాలిఫికేషన్స్ రాగలగాలి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి. కానీ భాగవతము, తులసి, గంగ భక్తుల్ని మనం అప్రోచ్ అవడానికి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేవు. ఇవి ప్రతి ఒక్కరూ కూడా సునాయాసంగా అప్రోచ్ అవ్వచ్చు, చాలా ఈజీగా సేవ చేయొచ్చు అని చెప్పి దీని యొక్క సారాంశం చెప్తుంది అనమాట. సో ఈ విధంగా భగవంతుడు మనకి అవకాశం ఇస్తున్నాడు అనమాట. తద్వారా మనం ఆయన్ని చేరుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ లో మనం భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వచ్చు అని చెప్పి మనకి ఆయన అవకాశం ఇచ్చారనమాట. నెక్స్ట్ వర్స్ చూడండి. yes ప్రభు. Should I proceed to read, Prabhu? Read. Yeah. Suta janasi bhadram te bhagavan sattvatam patihi devakyam vasudevasya jato yasya chikirshaya. Translation. భావం. ఓ సూత గోస్వామి, నీకు సర్వ శుభములు కలుగుగాక. శ్రీకృష్ణ భగవానుడు ఏ ప్రయోజనము చేత దేవకీదేవి గర్భమున వసుదేవుని తనయునిగా ఆవిర్భవించినో నీవు ఎరుగుదువు. Shall I proceed for purport also, Prabhu? Yes. భాష్యము. ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యములను షడ్విభూతులను సమగ్రముగా కలిగి ఉన్నవాడే భగవానుడు. అట్టి భగవానుడు తన శుద్ధ భక్తులకు రక్షకుడై ఉన్నాడు. అతడు సర్వుల ఎడల సమముగా వర్తించువాడై తన భక్తుల ఎడ మాత్రం విశేష కరుణను కలిగి ఉండును. సత్ అనగా పరతత్వం అని భావము. అట్టి పరతత్వమును సేవించు భక్తులే సాత్వతులు. అటువంటి సాత్వతులను రక్షించువాడు గనుకనే శ్రీకృష్ణ భగవానుడు సాత్వతాంపతి అని పిలువబడినాడు. పరతత్వమును గూర్చి భక్త ద్వారా తెలియటలో నైమిషారణ్యమునందలి ఋషులు అత్యంత ఉత్సాహమును కలిగి ఉన్నారన్న విషయం భద్రంతే నీకు శుభముగాక అను వారి పలుకుల ద్వారా అర్థమవుచున్నది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు వసుదేవుని భార్య అయిన రుక్మిణీదేవి గర్భమున జన్మించెను. భగవానుడు ఆవిర్భవించుటకు అనువైన ఆధ్యాత్మిక స్థితికి వసుదేవుడు చిహ్నమై ఉన్నాడు. సో శ్లోక ఇస్ ఓవర్ ప్రభు. ఓవర్ టు యూ. సో మళ్ళీ ఇక్కడ మూడో ప్రశ్న వచ్చిందండి. సూత జానాచి భద్రంతే భగవాన్ స్వాతంపతి దేవక్యాం వసుదేవస్య జాతో యశ్చ చికీర్షయ. సో ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు? సూత జానాచి భద్రంతే, స్వామి నీకు అన్ని ఆశీర్వాదాలు కలుగుగాక. సో భగవాన్ సాత్వతాంపతి, కృష్ణుడు భక్తుల యొక్క మాస్టర్ అయి ఉన్నాడు. దేవక్యాం వాసుదేవస్య, దేవకి వసుదేవుల యొక్క సంతానమై ఉన్నాడు. యశ జాత యశ చికీర్షయ, ఆయన ఏ పని కోసం ఆయన ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకున్నాడు, ఆయన యొక్క అవతారం యొక్క కారణం ఏంటి? సో వీరి అవతారం యొక్క ఆంతరంగిక రహస్యం ఏమిటి అన్నట్టు మూడో ప్రశ్న పెట్టారనమాట. సో ఇక్కడ భగవంతుడి యొక్క గుణగణాలు ఏంటి? ఎవరు భగవంతుడు అని చెప్పబడతారు? ఎవరికైతే ఈ 6 లక్షణాలు పరిపూర్ణంగా ప్రదర్శిస్తారో వారిని భగవంతుడు అంటారు. ఈ మంత్రాన్ని ఎవరిచ్చారు? మరి ఈ మంత్రాన్ని మనకి ఇచ్చింది వ్యాసదేవుడి యొక్క తండ్రి అయిన పరాశరముని. సో ఏమిటా శ్లోకం?
ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశక్తియ జ్ఞాన వైరాగ్యశ్చైవ సన్నంబగ ఇతింగన. సో ఈ 6 గుణాలు పరిపూర్ణంగా ఎవరైతే ప్రదర్శిస్తారో వారు భగవంతుడితో నిర్దిష్టంగా చెప్పబడతారు అంటారు. సో ఐశ్వర్యస్య సమగ్రస్య, ప్రపంచంలో ఉండే ఐశ్వర్యం అంతా కూడా తనదే అని చెప్పి అయి ఉండాలి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య, స్ట్రెంగ్త్, అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్, యశశ పేరు, జ్ఞాన నాలెడ్జ్, వైరాగ్యము, తర్వాత సన్నంబగ ఇతింగన, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అపులెంతస్ యొక్క ప్రతిరూపం అన్నమాట. ఎవరైతే ఈ 6 అపులెంతస్ ని పరిపూర్ణంగా కలిగి ఉంటారో ఆయన భగవంతుడితో సమానం కింద చెప్తారనమాట. ప్లస్ భగవంతుని ఇక్కడ ఇంకొక విధంగా ఏం పిలిచారంటే సాత్వతాం పతి. సాత్వతాం అంటే ఆయన యొక్క శుద్ధ భక్తులు, పతిహి అంటే వారి యొక్క ప్రొటెక్టర్ అన్నమాట. సో భక్తుల్ని ఎప్పుడు కాపాడటానికి భగవంతుడి యొక్క అవతారం అనేది ఎప్పుడు ఉంటుంది. సో ఆయన భక్తుల యొక్క ప్రొటెక్షన్ కోసమే ఆయన వ్యవహరిస్తుంటారు. తర్వాత భద్రంతే అని కూడా చెప్పారనమాట. ఏమని? వీరి యొక్క ఒక యాంగ్జైటీని, భగవంతుని తెలుసుకోవాలని చెప్పి ఆ కుతూహలాన్ని, వారి యొక్క ఆ యాంగ్జైటీని ప్రదర్శిస్తూ భద్రంతే అని చెప్పి కూడా చెప్తారన్నమాట. సో ఇందులో కృష్ణుడి యొక్క తత్వం మనం అర్థం చేసుకోవాలంటే, కృష్ణుడు ఎందుకు అవతారం తీసుకున్నాడు అని చెప్పి మనకి కుంతీదేవి తన ప్రేయర్స్ లో చెప్తుందన్నమాట. భౌతిక ప్రపంచంలో భగవంతుడి యొక్క అవతారం ఎందుకు అని చెప్పి అక్కడ 7 రీజన్స్ ఇస్తున్నాం. మొదటిది శుద్ధ భక్తులైన యుధిష్ఠిర మహారాజుని గ్లోరిఫై చేయడానికి. 2 తన ప్రియ భక్తుడైన యదుని సంతోషపరిచి యదువంశాన్ని గొప్పగా పేరు నిలబడటానికి. 3 వసుదేవ దేవకి ప్రార్థించినందుకు వారి ప్రార్థనలకు ప్రతిఫలంగా ఆయన జన్మ తీసుకున్నారని. 4 అసురులను సంహరించడానికి. 5 ప్రజలకి మేలు చేయడానికి, వారికి ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించడానికి. 6 బ్రహ్మదేవుడి యొక్క విజ్ఞప్తి కోరి భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి. 7 భక్తియుక్త సేవని మళ్ళీ పునః ప్రతిష్టాపించడానికి. ఇలా ఈ 7 కారణాలు చెప్తుందన్నమాట. సో దానికి మనకి వర్చస్ కూడా నేను చెప్తాను. కేచిదాహుర్ అజం జాతం పుణ్య శ్లోకస్య కీర్తయే యదో ప్రియ సన్వవాయే మలయత్తేవ చందనం. శుద్ధ భక్తులైన కేచిదాహుర్ అజం జాతం. సో భగవంతుడి యొక్క జన్మ జాతం అనేది కేచిదాహురు. కొంతమంది చెప్తారు ఏమంటాయా అంటే, అజం ఆయనకి జన్మ లేదు, కానీ జాతం ఆయన జన్మ తీసుకున్నాడు. పుణ్య శ్లోకస్య కీర్తయే, గొప్ప భక్తుల్ని గ్లోరిఫై చేయడానికి భగవంతుడు అవతారం తీసుకున్నాడు. యత ప్రియ సంభవాయే మలయస్తేవ చందనం. ఎలాగే మలయ పర్వతాల్లో చందనం చెట్టు ఎలాగైతే అక్కడ దర్శనమిస్తుందో, శుద్ధ భక్తుల యొక్క వంశంలో భగవంతుడు ఆయన జన్మ తీసుకుంటాడు. వాళ్ళ వంశాన్ని ఉద్ధరించడానికి, వాళ్ళ వంశం యొక్క పేరు ప్రతిష్టలు ప్రచారం చేయడానికి యదు వంశంలో ఆయన జన్మ తీసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. తర్వాతే అపరే వసుదేవస్య దేవక్యాం యాచితో అభ్యగా. వేరే వాళ్ళు కొంతమంది ఏం చెప్తారా అంటే, వసుదేవ దేవకి భగవంతుడి కోసం ప్రార్థించినందుకు వారికి జన్మ కింద, వారికి ఆశీర్వాదం కింద ఆయన వారింతో జన్మ తీసుకున్నాడు. అజస్త్వమత్య క్షేమాయ వదాయత సురద్విషాం. ఇంకొంతమంది ఏం చెప్తారయ్యా అంటే, ఆయనకి జన్మ లేదు కానీ ఆయన జన్మ తీసుకున్నాడు. ఎందుకయ్యా అంటే వదాయత సురద్విష, దేవతల యొక్క ఎవరైతే ఈర్ష అసూయ ప్రదర్శిస్తుంటారో వారందరినీ క్షేమాయ వదాయ, భక్తుల్ని కాపాడటానికి అభక్తుల్ని సంహరించడానికి ఆయన జన్మ తీసుకున్నాడు అని చెప్తారన్నమాట. 3వ వర్ష వచ్చేసరికి భారమే భువో నావ ఇవో దదో. సో భారం ఎక్కువైపోయి ఈ భూమి అనే నావ ఈ సముద్రంలో బాగా కష్టపడుతుంది అనమాట. అది నావ దాటలేకపోతుంది అనమాట. చీదంత్యా భూరి భారేన జాతోహి ఆత్మ భువర్తిత. బ్రహ్మదేవుడు చాలా ఇబ్బంది పడి బాధపడుతూ భగవంతుడిని ప్రార్థించినందుకు ఆయన ఈ భూభారాన్ని తగ్గించడానికి
అంటే ఆయన జన్మ తీసుకున్నాడు అని చెప్పి ఇంకొక రీజన్ చెప్తున్నారు అనమాట. సో 4వ రీజన్ వచ్చేసరికి భవేస్మిన్ క్లిశ్యమానానాం అవిద్యా కామ కర్మభిః శ్రవణ స్మరణార్హాని కరిష్యన్ ఇది కేచన. ఇంకొంతమంది ఏం చెప్తారా అంటే భక్తి యొక్క సేవని మళ్ళీ ప్రజల్లోకి ప్రాధాన్యత తీసుకురావడానికి శ్రవణ స్మరణ అర్హని అంటే భగవంతుని నామ జపం చేయటం, భగవంతుని స్మరించుకోవటం, భగవంతుని సేవించటం, ఈ విధంగా ఈ బంధించబడిన బద్ధ జీవులందరికీ కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి వారికి ముక్తి కలిగించి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటానికి ఈ భక్తి యొక్క సేవని భగవంతుడు వచ్చి దర్శనం అంటే ఈ భక్తి యొక్క సేవని ఆయన మళ్ళీ పునః ప్రతిష్టాపించారు, జనాల్లో దాని యొక్క ఆదరణ పెంచారు అని చెప్పి ఈ 4 వర్సెస్ లో భగవంతుడి యొక్క జన్మ యొక్క వృత్తాంతాన్ని, ఆయన యొక్క ఎందుకు వస్తారు అన్న కారణాన్ని మనకి ప్రదర్శించారనమాట. ఇక్కడ వరకు ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి, తర్వాత మళ్ళీ లేకపోతే మనం ఫర్దర్ ముందుకు వెళ్దాము. హరే కృష్ణ. భక్తులు ఎవరికైనా సందేహాలు ఉంటే గనక వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో ఒక్కొక్కళ్ళుగా మీకున్న సందేహాన్ని మీరు ప్రభుని అడగవచ్చు. సో ప్రభు ఇంతవరకు చెప్పిన క్లాస్ ఏదైతే ఉందో ఇందులో మీకు సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే ప్రభు, ఐ థింక్ ఎవరికి డౌట్స్ ఉన్నట్లు ఐ థింక్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ నెక్స్ట్ శ్లోక ప్రభు. ఓకే, అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, భగవంతుడు కొన్ని లీలలు ఎలా ప్రదర్శిస్తాడు, ఎందుకు చేస్తాడు అని చెప్పి. మిథిలాలో ఒక గొప్ప విద్వాంసుడు ఉన్నాడు, ఆయన పేరు ఉదయాన్ ఆచార్య. సో న్యాయ సంబంధించిన దాంట్లో ఆయన గొప్ప పండితుడు అనమాట. సో ఎవరినైనా సరే ఆయన సంవాదం చేసుకుంటే వారితో పాటు వాళ్ళందరినీ ఓడించేయటం, ఈయన యొక్క సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేయటం ఈయనకి పరిపాటి అయిపోయింది. సో ఎవరు కూడా ఈయనతో ఆర్గ్యూ చేయడానికి ఎవరికి కూడా ధైర్యం సహకరించట్లేదండి. బుద్ధిస్టు, జైన్ ఫిలాసఫర్లు కూడా ఆయన చూడంగానే భయపడి పారిపోయేవారు. ఒకసారి ఆయన జగన్నాథ్ గురించి చదువుదామని చెప్పి చదువుతూ స్కంద పురాణంలో ఆయన ఒక శ్లోకంతో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడన్న. యత్ర సాక్షాత్ జగన్నాథ శంఖచక్ర గదాధర జంతూనాం దర్శనాత్ ముక్తిని యో దదాతి కృపానిధి. సో ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే ఎక్కడైతే సాక్షాత్ జగన్నాథుడిని శంఖచక్ర గదాధరత ఎవరైతే దర్శనం చేసుకుంటారో ముక్తిని యో దదాతి కృపానిధి, వారికి భగవంతుడు ముక్తి ప్రసాదిస్తాడు అని చెప్పి దాని యొక్క సారాంశం, ఆ శ్లోకం యొక్క సారాంశం. సో ఆ శ్లోకం చదవగానే ఈ ఉదయానాచార్యకి ఏంటంటే జగన్నాథుడి పైన శ్రద్ధ ఉంది, కానీ ఈ స్టేట్మెంట్స్ ని ఆయన నమ్మటానికి, ఈ శ్లోకాన్ని నమ్మటానికి ఆయన కొంచెం శంకించాడు. సో దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుందామని చెప్పి ఏం చేశాడంటే ఈయన జగన్నాథ్ పురికి వెళ్ళాడనమాట. సో ఆయన వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. ఆ రాత్రి పడుకొని తెల్లవారుజామున దర్శనానికి వెళ్దామని చెప్పి పొద్దున్నే లేచి అంటే ఆ భగవంతుని దర్శనం చేసుకుంటే నాకు ముక్తి కలుగుతుందా అన్న ఆ శంకంతో ఆయన దర్శనం చేయడానికి వచ్చాడండి. సో తెల్లవారుజామున పొద్దున్నే మంగళారతి టైంకి ఆ మెయిన్ పూజారి వచ్చి భగవంతుడి యొక్క మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన ఆ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. సో ఈ లోపు చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ ప్రయత్నించారు, ఆ లాక్ ఓపెన్ చేయలేకపోతున్నారు. సో భగవంతుడికి ఆ రోజు పూజ చేయలేకపోయారు, మంగళారతి లేదు, రాజుకి మెసేజ్ వెళ్ళిపోయింది. పర్సనల్ గా రాజు కూడా వచ్చాడు, ఆ డోర్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు, అతను కూడా విఫలమయ్యాడు. సో వాళ్ళు అనుకున్నారు ఈ పూరిలో ఎవరో అతి పాపాత్ముడు ఎవరో వచ్చారు, అందుకనే అతను దర్శనం చేసుకోవడానికి వస్తున్నాడని చెప్పి భగవంతుడు ఆయనకి దర్శనం కోసం మన అందరికీ దర్శనాన్ని నిరాకరిస్తున్నాడని చెప్పి రోజు మొత్తం కూడా ఆ డోర్లన్నీ కూడా అలా క్లోజ్ అయి ఉన్నాయి. సో చివరికి అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు, అందరూ కూడా రెస్ట్ తీసుకున్నారు. ఆ రాత్రికి జగన్నాథుడు హెడ్ పూజారి యొక్క కళలోకి వచ్చి నీకు ఒక నాస్తికుడు వచ్చాడు ఉదయాన్ ఆచార్య అని చెప్పి పూరిలో, ఇతను
అలాంటి నాస్తికులు ఉన్నంత వరకు నీకు నా దర్శనం ఓపెన్ అవ్వదు, నా డోర్లు ఓపెన్ అవ్వవు. ఎప్పుడైతే అతను నాస్తికత్వం పోయి నా పైన నమ్మకం కలుగుతుందో అప్పుడు మాత్రమే ఈ డోర్ మీరందరూ దర్శనానికి డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్పారనమాట. సో తెల్లవారుజామున పొద్దునే ఆయన తన శాలిగ్రామ పూజ చేసుకొని ఉదయానాచార్య అతను ఇంట్లో ఉన్నప్పుడు మన జగన్నాథ్ పురి యొక్క మెయిన్ పూజారి, చాలా మంది వేరే పూజారులతో పాటు ఉదయానాచార్య ఇంటి వరకు వస్తారు. సో వాళ్ళు వచ్చి అడుగుతారు అనమాట, మీరు మిథులా నుంచి వచ్చిన ఉదయానాచార్య అంటే మీరేనా అంటే అవును నేనే అని చెప్పి నుంచుంటాడు అనమాట. సో అడుగుతారు అనమాట, ఏం చేయమంటారంటే నీకు భగవంతుడి పైన, భగవంతుడి దర్శనం పైన నమ్మకం లేదు, భగవంతుడి దర్శనం చేసుకుంటే ముక్తి కలుగుతుందా అన్న శంకంతో నువ్వు వచ్చావు. అందుకనే నిన్న మొత్తం కూడా భగవంతుడు జగన్నాథుడు తన డోర్ను ఓపెన్ చేయలేదు, దర్శనాన్ని కలిగించలేదు. నువ్వు పూరిలో ఉన్నంత వరకు ఈ భగవంతుడి యొక్క ఆలయం యొక్క దర్వాజా, ఆలయం యొక్క ద్వారాలు మూచే ఉండబడతాయి అని చెప్పంగానే ఆయన చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఇమీడియట్లీ తను చేసిన తప్పుని అర్థం చేసుకొని నాలాంటి ఒక పాపాత్ముడి కోసం చాలా మంది భక్తులకి భగవంతుడి యొక్క దర్శనాన్ని కోల్పోతున్నారు. నేను భగవంతుడిని ప్రార్థిస్తాను, నన్ను క్షమించమని చెప్పి కోరుకుంటాను. భగవంతుడు నా ప్రార్థన వింటాడు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి భగవంతుడి యొక్క దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా వినమ్రతతో జగన్నాథుని కోరుకుంటాడనమాట. సో అతని యొక్క ప్రార్థనకి మెచ్చి భగవంతుడు ఇమీడియట్లీ డోర్ ఓపెన్ చేస్తారు. తర్వాత అందరూ కూడా దర్శనానికి లోపలికి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటారు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇప్పుడు మరి మీరు అడగచ్చు, ఆయన విగ్రహము మరి ఇలాంటి లీలలు ఎలా చేయగలడు అని అంటే, ఆయన కంప్లీట్ కంట్రోలర్. ఆయన కావాలనుకుంటే చేస్తారు, ఆయన కావాలనుకుంటే చేయడు. సో మనకి భగవంతుడిని ఛాలెంజ్ చేసి భగవంతుడి యొక్క భక్తుల యొక్క మనస్తత్వాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి అనుకుంటే భగవంతుడు ఇలాంటి లీలలు చాలా చేస్తుంటాడన్న. ఇవన్నీ ఒక తెలియటానికి అంటే ఆలోచన విధానం మనం ఎలా మార్చుకోవాలి, భగవంతుడి యొక్క భక్తి యొక్క సేవ అనేది మనం ఎలా చేయాలి అని చెప్పి నిదర్శనం అన్నమాట. ఇంకో చోట కూడా ఇంకొక కథ కూడా చెప్తారు. ఆ కథలో కూడా వచ్చేసరికి ఒక శుద్ధ భక్తుడు అనమాట. అతను ఒక గొప్ప రాజు అనమాట. సో కృష్ణుని ఆయన చాలా భక్తి శ్రద్ధలతో పూజించాడు. కృష్ణుడు కూడా ఆయనకు సంతుష్టుడై ఆయనకి దర్శనం ఇచ్చాడనమాట. సో కృష్ణుడు రాజుతో అన్నాడనమాట, నీ భక్తితో నేను చాలా సంతోషపడ్డాను, నీకు నేను ఏం చేయగలను, ఏం వరం కావాలి అని అంటాడన్న. సో రాజు కూడా తన ప్రజల్ని చాలా ప్రేమతో చూసుకునేవాడు అనమాట. సో ఆ భగవంతుడు ఆయన ఏమన్నాడంటే, సార్ భగవంతుడా, మీ కృప నా పైన కలిగినందుకు నేను చాలా ధన్యుణ్ణి. నేను అదే కోరుకుంటున్నాను, మీ కృప నా ఎంటైర్ రాజ్యంలో ఉండే అందరికీ మీకు దొరకాలి. ఒక్కరోజు మీరు మా రాజ్యవాసులందరికీ మీరు దర్శనాన్ని ఇవ్వండి, వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీ యొక్క దర్శనం చూసి వాళ్ళందరూ కూడా ఆ భాగ్యాన్ని కలిగే విధానంగా వాళ్ళని ప్రసాదించండి అని అంటాడు. కృష్ణుడు అంటాడు, అది సాధ్యం కాదు, అర్థం చేసుకో. కానీ రాజు అంటాడు, మీరు ఒప్పుకున్నారు, మీరు వరం ఇస్తా అన్నారు, మళ్ళీ మీరు మీ మాట తప్పుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కృష్ణుడితో వాగ్వివాదం చేస్తుంటాడనమాట. సో కృష్ణుడు ఫైనల్ గా మాట ఇచ్చినందుకు ఆయన ఒప్పుకున్నాడు అనమాట. కానీ ఆయన అన్నాడనమాట, ఒక కండిషన్ పెడతాను, రేపొద్దున మీ రాజ్యం బయట ఉన్న ఒక పెద్ద కొండపైకి వారందరినీ తీసుకొని రా, అక్కడ నేను కొండపైన వారందరికీ దర్శనం ఇస్తాను అంటాడు. సో ఆ మాట వినంగానే రాజు చాలా సంతోషించాడనమాట. సో నెక్స్ట్ డే అంటే అక్కడ రాజ్యంలో దండోరా వేయించారనమాట. అందరినీ రాజ్యం బయట అందరినీ కొండ దగ్గరికి ఎత్తంబలవమన్నారు. సో పొద్దున్నే 6ంటికి రాజు తన భార్య, మంత్రులు, సో అందరూ సైన్యాధిపతులు అందరూ కూడా బయలుదేరారు అనమాట, రాజ్యంలో ఉండే జనాలందరితో పాటు. సో కొంత దూరం వెళ్ళంగానే వారికి అక్కడ ఒక పెద్ద గుట్ట రాగి నాణ్యాలు దొరికింది. అది చూడంగానే కొంతమంది జనాలు రాగి నాణ్యాల వైపు పరిగెత్తుకెళ్తున్నారు అన్నమాట. రాజు అన్నాడు, అక్కడ భగవంతుడి యొక్క దర్శనం ఉంది, తర్వాత ఈ నాణ్యాలు మీరు ఏరుకోవచ్చు అంటే, లేదు వాళ్ళందరూ అన్నారు, డబ్బు ఉంటే తర్వాత భగవంతుడి యొక్క దర్శనం తర్వాత తీసుకుందాం అని చెప్పి కొంతమంది అక్కడ వెళ్ళిపోతారు. ఇంకొంచెం ముందుకెళ్లే కొద్దీ అక్కడ వెండి యొక్క నాణ్యాలు కనబడతాయి. అది చూడంగానే ఇంకొంతమంది జనాలు అక్కడ పరిగెత్తుంటారు అనమాట వెండి నాణ్యాలు నింపుకోవడానికి. మళ్ళీ ఇంకొంత దూరం వెళ్ళంగానే అక్కడ బంగారు నాణ్యాలు కనబడతాయి అనమాట. సో ఇంకా చాలా వరకు అక్కడ జనాలు వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ రాజు రాణి మాత్రమే మిగిలింది అనమాట. వాళ్ళిద్దరూ ముందుకు వెళ్ళే కొద్దీ అక్కడ రాణి చెప్తుంది అనమాట, చూడండి జనాలు ఎంత అసూయ ఈర్ష్యపరులు అయిపోయారో, ఎంత లాలచీపరులు అయిపోయారో, డబ్బులు కనబడంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వారికి భగవంతుడి యొక్క దర్శనము, భగవంతుడి యొక్క సాక్షాత్కారము
వారికి వాటి ఇంట్రెస్ట్ లేదని చెప్పారు అనమాట. భగవంతుని యొక్క దర్శనం ఈ చిన్ని ఫ్యూ కాయిన్స్ తో ఏం లాభం, వాటి వాల్యూ అని చెప్పి అలా మాట్లాడుకుంటూ కొంచెం ముందుకెళ్లే కొద్దీ అక్కడ మణులు, మాణిక్యాలు, రత్నాలు, ఆభరణాలు అన్ని కనపడేసరికి రాణి తన మనుషు నిగ్రహం కోల్పోయి ఆమె పరిగెత్తింది అనమాట. సో చివరిగా రాణిని కూడా ఆమె ఈ మణులు, మాణిక్యాలు ఆకర్షించేసరికి చివరికి ఆమె భగవంతుని తర్వాత చూసుకున్న మనులు, మాణిక్యాలు ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు ఆమె వెళ్ళిపోయేసరికి రాజు వీరందరి యొక్క మనస్తత్వానికి బాధపడి ఒక్కడే వెళ్ళి భగవంతుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటాడనమాట. రాజు కృష్ణుడు అడుగుతాడు, ఎక్కడ మీ జనాలందరూ ఎక్కడ, నేను ఇక్కడ దర్శనం ఇవ్వడానికి రెడీగా ఉన్నానంటే రాజు నమస్కారం చేసి భగవంతుని శాంతింపజేసి, సార్ నన్ను క్షమించండి, నాకు అర్థమైంది మీరు చెప్పినప్పుడు, కానీ ఈ మనుషులు ఇంత గ్రీడీగా ఉంటారు, డబ్బులు రకాల వ్యామోహం అనేది ఎంత ఉంటుంది అని చెప్పి నేను అనుకోలేదు. నా స్వయం భార్య ఎప్పుడైతే ఆమె కామెంట్ చేసిందో ఆమె కూడా రత్నాలు, మణులు, మాణిక్యాలు కనపడగానే ఆమెకు వెళ్ళిపోయింది. సో ఈ యొక్క దర్శనం వాటి యొక్క వాల్యూతో కంపేర్ చేయలేమని చెప్పి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అజ్ఞాన అంధకారంలో వాళ్ళు నిమగ్నమై ఉండిపోయారు అని చెప్పి చెప్పంగానే సో రాజుని ఓదార్చు భగవంతుడు అనమాట, నా దర్శనం యొక్క వాల్యూ వీటన్నిటి యొక్క వేస్ట్ ఇన్సిగ్నిఫికెంట్, ఇది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి చెప్తాడన్నమాట. సో ఇలాగ మనకి ఒక్కొక్కసారి మనకి ఎలా అర్థం చేసుకోవాలి, మనం భగవంతుని ఈ భౌతిక మెటీరియల్ రిసోర్సెస్ తో మనం అర్థం చేసుకోగలమా, లేకపోతే మన ఆధ్యాత్మిక జ్ఞానం కాకపోతే ఈ మెటీరియల్ నాలెడ్జ్ తో మనం భగవంతుని దర్శనం చేసుకోగలమా, ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకనే ఈ నాలెడ్జ్, ఈ రిసోర్సెస్ ఇవన్నీ కూడా మనకి ఆనందాన్ని కలిగించవు. భగవంతుడి యొక్క శుద్ధ భక్తి మాత్రమే మనకి ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పి ఇక్కడ మనకి నిదర్శనంగా ఈ కథ చెప్తారనమాట. సో అలాగే ఇంకొక రాజు గురించి కూడా చెప్తారు. ఒక గొప్ప రాజు ఉన్నాడనమాట. భౌతిక సుఖ సంతోషాల్లో నిమగ్నం అయిపోయి అతను ఎప్పుడు ముసలివాడైపోయాడని కూడా గ్రహించలేదన్నమాట. జుట్టు తెల్లబడిపోయింది, ముఖం పైన ముడతలు వచ్చేసినాయి, ముసలితనం యొక్క అన్ని రూప లక్షణాలు వచ్చేసినాయి అనమాట. సో అప్పటికి అతను అర్థమైందన్నమాట, నా సమయం అయిపోయింది. సో దానికి ముందు నేను చనిపోయే ముందు ఒక గ్రాండ్ ఫంక్షన్ అరేంజ్ చేస్తాను అందరి ఎంజాయ్మెంట్ కోసం. సో చుట్టుపక్కల ఉండే వేరే దేశపు రాజులందరినీ ఇన్వైట్ చేశాడు. ఆయన గురువు గారిని కూడా ఆహ్వానించాడు అనమాట. సో దాంట్లో రాజ నర్తకి మనులతో ఒక డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం అరేంజ్ చేశాడనమాట. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు రాజు వచ్చిన గెస్ట్లందరికీ తన గురువు గారికి బంగారు నాణాలు ఆఫర్ చేశాడనమాట. సో దట్ ఆమె డాన్స్ చేస్తున్నప్పుడు వారందరూ కూడా ఆ నాణాలని ఆమెకి ఆఫర్ చేయడానికి. సో ఆల్మోస్ట్ డాన్స్ మొత్తం కూడా రాత్రి మొత్తం జరుగుతానే ఉందన్నమాట. సో బ్రహ్మ ముహూర్తం అయ్యేసరికి తబలా ప్లేయర్ నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో అది చూసుకొని ఆమె అతన్ని నిద్ర లేపడానికి ఒక 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 పద్యం పలికిందనమాట. సో ఏంటయ్యా అంటే, బహుబీతి తోడి రహి పల్ పల్ గయి బిటాయి ఏక్ పలక్ కే కారణ్ నా కలంక్ లగ్ జాయి. సో దాని యొక్క సారాంశం అంటే రాత్రి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా కొన్ని గడియలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్షణ సుఖం కోసం మనం చేసిన ఎంటైర్ ప్రోగ్రామ్ కి చెడ్డ పేరు రాకుండా మనం పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని అన్నదాన్ని. అక్కడ ఉండే డిఫరెంట్ పీపుల్ దానికి డిఫరెంట్ మీనింగ్ ఇస్తున్నారు. తబలా ప్లేయర్ ఇమీడియట్ గా అర్థం చేసుకున్నాడు అనమాట. ఇమీడియట్ గా తన నిద్రలోంచి మేలుకొని శ్రద్ధగా తబలా చేయడం మొదలు పెట్టాడు. సో అక్కడ ఉండే గురువు ఏం చేశాడంటే ఆ బంగారు నాణాలన్నీ భూమి పైన ఇసిరేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. సో అక్కడుండే రాజకుమార్తె ఆమె ఏం చేసిందంటే తన ఎక్స్పెన్సివ్ నెక్లెస్ తీసి ఆ డాన్సర్ కి ఇచ్చింది. అక్కడుండే యువరాజు వచ్చేసరికి తన కిరీటాన్ని తీసి ఆ డాన్సర్ కి ఇచ్చేసాడు అనమాట. రాజు ఇమీడియట్ గా నువ్వు నీ నాన్ సెన్స్ ఆపేసి జనాల్ని లూటీ చేయడం మానేసి అని చెప్పి తిడతాడనమాట. సో గురువు గారు రాజు ఇలా మాట్లాడటం చూసేసరికి ఆయనకి కొంచెం ఇబ్బంది పడి బాధపడుతూ ఆయన కన్నీళ్లలోంచి నీళ్లు కారినాయి అనమాట. ఆయన చెప్పాడనమాట, ఓ రాజా, ఆమె ఒక సాధారణ నర్తకి కాదు, ఈ రోజు నుంచి ఆమె నా గురువు. ఆమె నా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మేలుకొల్పింది. నా జీవితం మొత్తం కూడా భగవంతుని నేను గుర్తించడానికి ప్రయత్నించాను. ఈ అంతిమ సమయంలో నా భగవంతుని యొక్క ఆరాధనని, భగవంతుని యొక్క సేవని నేను వదిలేసి ఈ డాన్స్ ప్రోగ్రామ్ కోసం నేను టైం స్పెండ్ చేశాను. నన్ను
ఆమె చెప్పిందనమాట, నీ ఎంటైర్ లైఫ్ భగవంతుని కోసం ప్రయత్నించావు, ఈ లాస్ట్ మూమెంట్ లో ఈ భౌతిక శృంగార నృత్యాన్ని చూసి నీ జీవితాన్ని కలంకం తెచ్చుకోవద్దని చెప్పగానే నేను ఇప్పుడు అన్ని వదిలేసి నా భగవంతుడి యొక్క సేవ కోసం నేను ప్రపంచాన్ని త్యాగం చేసి మళ్ళీ నేను అడిగి వెళ్ళిపోతాను అంటాడన్నమాట. సో రాజకుమార్తె ఆమె ఏం చెప్పిందంటే, ఆమె తండ్రి నేను యవనంలో ఉన్నాను, నేను ఎంతో కాలం నేను పెళ్లి చేసుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నాను, కానీ మీరు నా కోసం సమయం చూపించలేదు. నేను ఈ రోజు రాత్రి యాక్చువల్లీ మన ఒక డ్రైవర్ తో పారిపోదామని చెప్పి అనుకున్నాను. సో ఈమె నాకు ఈ డాన్సర్ ఈ నృత్యం అని నాకు రిమైండ్ చేసింది అనమాట. ఇంతసేపు వెయిట్ చేశావు, ఇంకొంచెం పేషెన్స్ వెయిట్ చేయలేవా అని చెప్పి. తర్వాత అక్కడ ఉండే రాజకుమారుడు కూడా చెప్పారనమాట, నువ్వు ముసలివాడికి పోతున్నావు, రాజ్యాన్ని సరిగ్గా రూల్ చేయలేకపోతున్నావు, నువ్వు నాకు రాజ్యాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నావు. ఈ రాత్రికి నేను నిన్ను సంహరించి రాజునవుదామనుకున్నాను, కానీ ఆ నర్తకి యొక్క పద్యంలో నాకు ఇవాళ అర్థమైంది, నేనే నీకు వారసుని, ఇవాళ కాకపోయినా రేపు రాజ్యం నాకే వస్తుంది, దానికోసం నేను ఎందుకు ఇంత ప్రయత్నించాలి, ఎందుకు ఇంత తొందరపడాలి, సో నాకు ఆ మనసు ఆలోచన విధానాన్ని నేను మార్చుకున్నాను నేను అని అంటాడు. ఇవన్నీ వినేసరికి రాజు కూడా తన మనస్తత్వానికి తాను తప్పు చేశానని చెప్పి అర్థం చేసుకొని తన కొడుకుకి రాజ్యాన్ని ఇచ్చి రాజ్యం పట్టాభిషేకం చేశాడు, తన కూతురికి మంచి పెళ్లి చేశాడు. తర్వాత తను కూడా ఈ రాజ్యాన్ని వదిలేసి తన గురువుని వెతుక్కుంటూ అడవులకు వెళ్ళిపోయాడు అనమాట. సో ఇవన్నీ చూసేసరికి ఒక సింపుల్ లైన్ లో ఆ నర్తికి ఇంతమంది మనుషుల్లో ఇంత మనస్తత్వ మార్పు వచ్చిందని చెప్పి ఆమె కూడా తన ఈ శృంగార నృత్యాన్ని వదిలేసి ఆమె కూడా ఒక భక్తురాలు అయిపోయి భగవంతుడి సేవలో నిమగ్నం అయిపోయింది అనమాట. సో మనమంతా కూడా భక్తిలో ప్రాక్టీస్ చేస్తుంటాం. ఆ లాస్ట్ మూమెంట్ హార్డిల్ అనేది ఉంటది, అంతా రెడీగా ఉంది, భోజనం మన ప్లేట్ లో ఉంది, ఆ ప్లేట్ లోంచి మన నోట్లో నుంచి తెలియేంత వరకు ఏదో ఇబ్బంది పడుతుంది. సో దానికోసం అని చెప్పి మనం ఏం చేస్తామంటే లాస్ట్ మూమెంట్ లో భగవంతుని తిట్టడమో, లేకపోతే ఏదో ఒకటి తప్పు ప్రయత్నం చేయటమో, లేకపోతే మనకి ఉన్న ఎంటైర్ ప్రాసెస్ పైన నమ్మకం పోవడమో ఏదో ఒకటి జరుగుతుంటది అనమాట. సో భగవంతుడు కూడా మనందరి కోసం ఏదో ప్లాన్ ఉంటుంది, ఆయన లాస్ట్ మూమెంట్ వరకు మనల్ని వెయిట్ చేపిస్తున్నాడంటే మనల్ని ఏదో నేర్చుకోవడానికి, మనకి ఏదో నేర్పించడానికి ఆయన ఏదో ప్లాన్ చేస్తుంటాడు. సో ఈ విధంగా మనం ఆయన గురించి అర్థం చేసుకుంటేనే కానీ, భగవంతుడి యొక్క లీల, భక్తుల యొక్క లీల అనేది మనకి అర్థమైతేనే కానీ మనం ఈ ప్రాసెస్ లో మనం ముందుకు వెళ్ళలేమని చెప్పి కొంచెం అంటే ఒక రిపర్కషన్ సెట్టింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ని మనం అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టికల్ గా మనం ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, రాంగ్ డెసిషన్స్ అసలు ఎంకరేజ్ చేయకూడదు. మనం చేసిన ఈ ఎంత ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోకూడదు. భక్తి యొక్క సేవలో మనం ఆ ఫెయిత్ ని మెయింటైన్ చేసుకో, మన స్పిరిచువాలిటీని మనం కంటిన్యూ చేయాలి. భగవంతుడు ఆయన కృప చూపించినప్పుడు ఆటోమేటికల్ గా అన్ని మనకి పర్ఫెక్షన్ అనేది పొందుతామని చెప్పి ఇక్కడ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అనమాట. ఇది ఈ శ్లోకాల యొక్క సారాంశం. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. హరిబోల్ ప్రభు, హరిబోల్. హరిబోల్ ప్రభుజీ, జై శ్రీ ప్రభుపాద్. హరే కృష్ణ మల్లికార్జున ప్రభు, మీ డౌట్ అడగండి. హరే కృష్ణ మల్లికార్జున ప్రభు. హరే కృష్ణ. చెప్పండి. ఈ సత్యయుగంలో మనము ప్రహ్లాద్ మహారాజు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఉచ్చరించే ప్రభుజీ, అంటే అది కూడా ప్రిస్క్రైబ్డ్ ఫర్ సత్యయుగమా ప్రభుజీ? కొన్ని స్పెసిఫిక్ మంత్రాలని వారి గురువు గారు ఆజ్ఞ పైన వారు చాన్ చేశారు. నారదముని చెప్పినందుకు ఆ స్పెసిఫిక్ మంత్రాన్ని ఆయన ఉచ్చరించారు. ఇన్ జనరల్ పబ్లిక్ ఏంటయ్యా మంత్రం అని అంటే ఇది స్పెసిఫిక్ మంత్రం అని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ చెప్పారు. మనం ఏమి దాన్ని ఇన్వెంట్ చేయలేదు, మనం ఏమి దాని గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేయట్లేదు. ఇది మనకి ఒక మన ప్రీవియస్ ఆచార్య మనకి ఈ ప్రతి యుగానికి కొన్ని స్టాండర్డ్ మంత్రాలు అనేది ప్రిస్క్రిప్షన్ ఉన్నాయి, అవి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నారదముని స్పెసిఫిక్ గా తనకి ఇచ్చారనమాట మన ప్రహ్లాద్ మహారాజ్ కి, అంతేనా ప్రభుజీ? అంతే అంతే. సో నాట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఆల్ ఇన్ దట్ యుగా. అలా అని అందుకే ఆ కంక్లూషన్ మనం రాకూడదు ప్రభుజీ. ఈ రోజు మీరు చెప్పిన ఏ యుగంలో ఇవన్నీ డాక్యుమెంటరీ ఏమైనా షేర్ చేయగలుగుతారు ప్రభుజీ? PDF ఎవరికైనా చెప్పాలంటే చాలా ఈజీగా ఉంటుంది మనకు కూడా. ఓకే, అది మీరు నెట్ లోకి వెళ్ళి అడిగినా సరే ఒక ఆర్టికల్ వస్తుందండి భక్తి వినోద్ ఠాకూర్ది. తర్వాత నేను చెప్తాను, తేజ చెప్తాను, లేదన్నా ఫార్వర్డ్ చేయమని. ఓకే, హరే కృష్ణ. హరే
హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణాళ ప్రభుజీ. చెప్పండి. అదే ప్రభుజీ, ఇప్పుడు మీరు ఫస్ట్ నుండి చెప్తున్నారు కదా ప్రభుజీ భాగవతం, ఇది అంటే ఇంకా మనకి ప్రభుజీ చిన్న మాట, అదే ఇది మనకి యూట్యూబ్ లో ప్రభుజీ చెప్పండి అమ్మా. అదే ఇప్పుడు మీరు చెప్తున్న క్లాసు నాకు మళ్ళీ మాకు గ్రూప్ లో గానీ వీడియోలో గానీ పెడతాను ప్రభుజీ. మాతాజీ మేము షేర్ చేస్తాం, అది క్లాస్ అన్ని రికార్డింగ్ అవుతున్నాయి. అంటే వేరే వాళ్ళకి మళ్ళీ వినిపించడానికి మళ్ళీ మేము రివైండ్ చేస్తాం. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, వినీలా మాతాజీ. హరే కృష్ణ. వినీలా మాతాజీ, మీ డౌట్ అడగండి. హరే కృష్ణ ప్రభు, దండోపణం ప్రభు. ప్రభు, మీరు ఇందాక ఇప్పుడు లీల చెప్పినప్పుడు రాజు మళ్ళీ లాస్ట్ కి గురువుని వెతుక్కుంటూ వెళ్ళిపోయారని అన్నారు కదా ప్రభు. సో అసలైన నా గురువు ఎవరు అని మనకి కరెక్ట్ ఇప్పుడు మనకి చెప్పుకోవడానికి ఎంతో మంది గురువులు ఉన్నారు, కానీ కరెక్ట్ గురువు ఎలా మనం తెలుసుకోగలం అనేది, అంటే ఆ స్థితిలో ఎలా తెలుస్తుంది ప్రభు, ఆయన ఉన్న స్థితిలో? అంటే ఇప్పుడు మీరు వారు చెప్పింది వారు పాటిస్తున్నారు అనుకోండి, ఆయన పర్ఫెక్ట్ పర్సనాలిటీ గురువు అవటానికి. ఉత్తమాధికారి లక్షణం అని చెప్పి మనకి భాగవతంలో, చైతన్య చరితామృతాలో చైతన్య మహాప్రభు దాన్ని ఎలాబరేట్ చేశారనమాట. శుద్ధ భక్తులు అనేవారు వారి యొక్క లక్షణాలని, వారి యొక్క వ్యవహారాన్ని అక్కడ చాలా క్లుప్తంగా వివరించారనమాట. సో ఎవరైతే ఇప్పుడు మనం శాస్త్రాన్ని, భగవంతుణ్ణి ఏది కంటామినేషన్ లేకుండా టైం ప్లేస్ సర్కంస్టెన్స్ ప్రకారం వారు భక్తుల్ని భగవంతుడి యొక్క సేవ కోసం నియోగిస్తారు, వారు శుద్ధ భక్తులు అన్నమాట. సో కొన్ని డెఫినేషన్స్ అనేది ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ డెఫినేషన్ ప్రకారం ఎవరైతే మనం ఫాలో అవుతారో వారందరూ కూడా అర్హులు, సమానులు అన్నమాట. సో మనకి ఆధ్యాత్మికంగా మనకు ముందుకు వెళ్ళటానికి మనకి 3 రిఫరెన్సెస్ ఉంటాయండి: గురు, సాధు, శాస్త్ర. గురువు వచ్చేసరికి మనకి భగవంతుడిని దర్శనమిచ్చి భగవంతుడి యొక్క సేవలో నియోగించి భగవంతుడికి యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రాసెస్ లో మనకి దీక్షనిచ్చేవారు గురువు గారు అనమాట. 2 సాధు. చాలా మంది శుద్ధ భక్తులు ఉన్నారు, ప్రీవియస్ ఆచార్యస్ ఉన్నారు, మనతో ప్రాక్టీస్ చేసే వాళ్ళు భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ మన మంచి కోరుకునేవారు, వారందరూ కూడా సాధువులు అన్నమాట. సాధు అంటే గుడ్, సాధు అంటే వెరీ గుడ్ అని చెప్పనమాట, సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్ లో చెక్కేసుకుంటే. సో సాధువులందరూ కూడా మన మంచిని కోరుకునేవారు, శ్రేయోభిలాషి, వాళ్ళందరినీ కూడా సాధువులు అని అంటారు. అంటే ఆధ్యాత్మికంగా వీరు భక్తులు. అంటే గురువు గారి యొక్క మన శిష్యుల్లో కూడా మంచి మనకంటే అడ్వాన్స్ అయిన ఉంటారు, సీనియర్ అయిన ఉంటారు, ప్రీవియస్ ఆచార్యస్ అయి ఉంటారు. వీరందరూ కూడా మనకి సాధువుల కింద ప్రమాణం అన్నమాట. తర్వాత శాస్త్రం. సో భగవంతుడు మనకి కలియుగానికి మన భక్తులకి ఉద్దేశించి ఆయన నిర్దేశించిన శాస్త్రము, భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతము, రామాయణం, ఇలా మహాభారత, ఇవన్నీ కూడా మనకి నిర్దేశించిన ఆ డైరెక్షన్స్ అన్నమాట. సో ఈ 3 కూడా మనకి గైడెన్స్ ఫ్యాక్టర్ అన్నమాట ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి. సో మనం ఏది కూడా ఈ 3 యొక్క రిఫరెన్స్ లో మనం కన్సిడర్ చేస్తాం. ఏదో ఒక దాంట్లో ఉంది తతిమారుడు రిఫర్ చేయకపోతే దాన్ని మనం ప్రాధాన్యత ఇవ్వమన్నమాట. అది పాయింట్ అన్నమాట. ఓకే ప్రభు, హరే కృష్ణ. క్లియర్ ప్రభు. హరే కృష్ణ. సులక్షణ మాతాజీ, మీరు మీ సందేహాన్ని అడగండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోపణం ప్రభుజీ. అంటే మీరు చెప్పిన ఈ రాజు రాణి అంటే వాళ్ళ రాజ్యంలోని ప్రజలు భగవంతుని దర్శనం కోసం వెళ్తూ ఉంటారు కదా ప్రభుజీ. అప్పుడు ఫస్ట్ రాగి నాణాలు, మళ్ళీ వెండి నాణాలు, మళ్ళీ బంగారు నాణాలు, మళ్ళీ మణులు, మాణిక్యాలు, ఇవన్నీ కనిపించాయి. అంటే వాళ్ళు అక్కడక్కడ కొంతమంది ఆగిపోతూ వచ్చారు. అంటే దీన్ని అంటే నిజమైన భగవంతుని దర్శనం కోసం వాళ్ళకు నెక్స్ట్ తనల్ని తను ఆపుకొని వెళ్ళాలని అనిపించట్లేదు. అంటే దీన్ని ఎట్లా కంపేర్ చేసుకోవాలి ప్రభుజీ? అంటే రాగి, బంగారు, మళ్ళీ వెండి, మడులు, మాణిక్యాలని మెటీరియల్ లైఫ్ లో ఉన్న కర్మకాండలా లేకుంటే త్రిగుణాల, అంటే ఏదైనా ఒక కంపారిజన్ ఉందా ప్రభుజీ? అంటే కొంతమంది ఒక చోట ఆగిపోతున్నారు కదా, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ అని. హరే కృష్ణ. ఇప్పుడు భక్తి ప్రయత్నించడానికి చాలా మంది ముందుకు వస్తారమ్మా. సో దానికి ఏంటంటే వారికి భక్తి స్టార్ట్ చేయగానే వారికి ఏదో కొంచెం ప్రతిఫలం కనబడుతుంది. ఆ ప్రతిఫలం కనబడగానే వాళ్ళు అక్కడ ఆగిపోతారనమాట. ఆలోచన విధానం దానికంటే ఇంకా ముందుకు వెళ్ళలేకపోతారు. ఇప్పుడు మనం భక్తుల ముందు తెలంగాణ కొంతమందికి మంచి డబ్బులు వచ్చినాయి అనుకోండి, అంతే భగవంతుడు మర్చిపోతారు, ఇక డబ్బులు వెనకాల వెళ్ళిపోతారు. అదే కొంత ముందుకెళ్ళే కొద్ది కొంచెం పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అనుకోండి, పేరు ప్రఖ్యాతులు వెనకాల పడతారు, భగవంతుడి యొక్క సేవ గురించి వెనకాల పడరు. అలా మెటీరియల్ ఎజ్యూర్మెంట్ కొంచెం ముందుకెళ్లే కొద్ది ఆధ్యాత్మికంగా ఇంకోటి కూడా ఇవన్నీ ఏంటంటే భగవంతుడి యొక్క టెస్టింగ్ ఫేజెస్ ఉంటాయి.
మనకి 3 రకాల పరీక్షలు ఉంటాయి మనకి ఆధ్యాత్మిక జీవనంలో. ఒకటి మాయ పెట్టే టెస్ట్ ఉంటుంది, 2 గురువు పెట్టే టెస్ట్ ఉంటుంది, 3 భగవంతుడు పెట్టే టెస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ గ్రేడేషన్స్ అని చెప్పి మీరు చూసుకోవచ్చు. సో ప్రకృతి కూడా మాయా కూడా మనం టెస్ట్ చేస్తుందన్నమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన యొక్క 10th గ్రాటిఫికేషన్ ఆలోచనలు కంప్లీట్ గా క్లీన్ అయిపోవాలి అని చెప్పి గురువు గారు టెస్ట్ చేస్తారన్నమాట, మనం ఎంత సిన్సియర్గా ఉన్నాము అని చెప్పి. కృష్ణుడు మనం టెస్ట్ చేస్తాడు, మనం భక్తిలో ఎంత సాక్రిఫైస్ చేయడానికి ఎంత రెడీగా ఉన్నాము అని చెప్పి. ఇలాగ డిఫరెంట్ లెవెల్స్ అనేది కూడా మనకి లైఫ్ లో కర్మ, జ్ఞాన, అష్టాంగ, ఇలా డిఫరెంట్ ఎల్యూర్మెంట్స్ అనేది మనకి. ఇప్పుడు ఎవరైనా యోగి ఉన్నాడు అనుకోండి, అష్టాంగ సిద్ధులు వెనకాల పడితే వాడు భగవంతుడి యొక్క సాక్షాత్కారం వాటికి డిఫికల్ట్ అవుతుంది. ఒక జ్ఞాని ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులు వెనకాల పడ్డాడంటే వాడికి అంతే అయిపోయింది, వాడి యొక్క ఆధ్యాత్మిక సారాంశం అక్కడితో ఆగిపోతుంది. ఒక కర్మి ఉన్నాడు, ఒక మంచి అప్లయన్సెస్ వచ్చినాయి అనుకోండి, అతని యొక్క భక్తి అక్కడ ఆగిపోతుంది. ఇవన్నీ కూడా మీరు ఒక రెఫరెన్సెస్ కింద ఆలోచించవచ్చు, మన స్పిరిచువల్ లైఫ్ తో కోఆర్డినేట్ చేసుకోవచ్చు. కరెక్టే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కాశీ శంకర్ ప్రభు, మీరు మీ సందేహాన్ని అడగండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. ప్రభు 12 శ్లోకంలో చెప్పారు కదా ప్రభు, వీర్యము, యశస్సు, పరతత్వం, ఈ మూడాట్ల కోసం ఒకసారి వివరించండి ప్రభు. ఆ 3 అంటే ఏంటి మీనింగ్ అని? వీర్యం అంటే ఏంటి, యశస్సు అంటే ఏంటి, పరతత్వం అంటే ఏంటి? అక్కడ భగవంతుడి యొక్క డెఫినేషన్ చెప్తూ ఐశ్వర్యశ్చ సమగ్రశ్చ వీర్యశ్చ యశశ్రియ జ్ఞాన వైరాగ్యశ్చైవ తన్నంబగ ఇతింగన. సో ఈ 6 గుణాలు పరిపూర్ణంగా ఎవరైతే ప్రదర్శిస్తారో ఆయన భగవంతుడి కింద పిలువబడతారు అని చెప్తున్నాను. సో ఐశ్వర్యము మొదటి లక్షణం అంటే సంపాదన. ప్రపంచంలో ఉండే డబ్బంతా ఆయనదే అని చెప్పి ఒకటి ఐశ్వర్యం. లక్ష్మీదేవి భగవంతుడి యొక్క ఆస్తి, భగవంతుడి యొక్క భార్య. సో ప్రపంచంలో ఉండే లక్ష్మి అంతా కూడా ఆయనది అని చెప్పి ఆయన చెప్పగలడు. తర్వాత వీర్యము అంటే స్ట్రెంగ్త్ అండి, బలం. సో ఆయన చిన్న వయసులోనే 7 సంవత్సరాల వయసులోనే గోవర్ధన పర్వతం ఎత్తాడు. 7 రోజులుగా ఉన్నప్పుడే సూతన అని చెప్పి ఒక గొప్ప రాక్షసుని సంహరించాడు. సో ఆయన స్ట్రెంత్ కి మనకి లెక్క చూపించాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో విధాలుగా ఆయన స్ట్రెంత్ ని, ఆయన బలాన్ని మనకి ప్రదర్శించాడు. యశష అంటే పేరు ప్రఖ్యాతలు. సో భగవంతుడి యొక్క పేరు ప్రఖ్యాతలు ఎంత అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా కృష్ణ భగవద్గీత అంటే పరిగెడుతున్నాయి. సో తర్వాత శ్రియ, ఆయన యొక్క అందం, బ్యూటీ. ఆయన యొక్క ఫోటోలోనే, ఒక పెయింటింగ్ లోనే ఎంత మనల్ని ఆకర్షిస్తున్నాడు అంటే రియల్ గా ఆయన ఎంత ఇంకా ఆకర్షిస్తాడు మనల్ని. తర్వాత జ్ఞాన, భగవంతుడు చెప్పిన ఆ జ్ఞానాన్ని భగవద్గీత ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆయన్ని ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో అంటే ఆ జ్ఞానం యొక్క వివరణ ఎంత ఉంటుందంటే మీరు ఎన్నిసార్లు చదివినా సరే మీకు ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అదే 700 శ్లోకాలు, కానీ మీ ఆలోచన విధానం ప్రతిసారి కొత్త విధంగా బయటికి అర్థం చేసుకుంటూ ఉంటుంది. తర్వాత వైరాగ్యం, భగవంతుడు తన భక్తులతో ఎంత ప్రేమ సాన్నిహిత్యం వ్యవహరిస్తాడో అలాగే వారందరినీ వదిలేయటంలో కూడా ఇమీడియట్ గా అలానే క్షణంలో వదిలేస్తాడు. వ్రజవాసులందరినీ కూడా ఆయన ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ జీవితంలో మళ్ళీ వెనక్కి రాలేదు. గోపికలు, రాధారాణి, ఆయన శుద్ధ భక్తులు వాళ్ళందరినీ కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. అలాగే ఏంటంటే ఆయన వైరాగ్యం ప్రదర్శించడంలో ఆయన పరిపూర్ణుడు అనమాట. అలా అందుకనే ఈ 6 గుణాలని ఆయన పరిపూర్ణంగా ప్రదర్శించాడు కాబట్టి ఆయన భగవంతుడు అయ్యాడు. ఆ భగవంతుడు యొక్క ప్రాధాన్యత పేరు కృష్ణుడు. అది అక్కడ ఉదాహరణ మనకు చెప్పింది. ప్రభు ప్రభు హరే కృష్ణ. సారీ టు ఇంటరప్ట్ ప్రభు. ప్రభు ఇప్పుడు చెప్పిన మీరు అవతారం, ప్రతి భగవంతుడు ఎన్నో అవతారాలతో మనల్ని ఉద్ధరించడానికి వస్తూ ఉంటారు, మనం రక్షించడానికి. కానీ ప్రతి అవతారంలో కూడా భగవంతుడు ఈ 6 అపియరెన్సెస్ ని చూపించారు కదా ప్రభు. 6 అపియరెన్సెస్ ఆయనకు ఉన్నాయమ్మా. అన్ని ప్రదర్శించకపోవచ్చు, కొన్ని ప్రామినెంట్ గా ప్రదర్శించవచ్చు. ఓకే ప్రభు. రమాదేవి మాతాజీ, మీ డౌట్ అడగండి. హరే కృష్ణ. రమాదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నో ప్రభుజీ. చెప్పండి అమ్మా. మీ డౌట్ అడగండి మాతాజీ. ఓకే ఓకే. శ్రీదేవి మాతాజీ, మీ డౌట్ అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, మనిషి తన దోషాలు దాచిపెట్టి ఎదుటివారి దోషాలని స్మరణ చేసుకునే తత్వం నుంచి ఎలా బయటపడాలి? ఇంకొకటి చిన్నదండి, ఇప్పుడు పంటలకి మెడిసిన్ వేస్తారు కదా పురుగు పట్టకుండా, అదే ఇంట్లో కాక్రోచెస్ కానీ దేనికి కానీ, అప్పుడు మెడిసిన్ మందు పెడుతున్నామంటే అది జీవహింస అవుతుందా? దయచేసి చెప్పండి. హరే కృష్ణ. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మీరు అడిగిన ప్రశ్న ఏంటమ్మా ఇంకొకసారి?
మనిషి తన దోషాలు, నా దోషాలు సపోజ్ దాచిపెట్టి నేను ఎదుటివారి దోషాలను మాత్రమే నేను స్మరణ చేసుకునే తత్వం నుంచి నేను ఎలా బయటపడాలి? ఇది మనకి ప్రతి ఒక్కళ్ళలో ఉండే పెద్ద రోగం అన్నమాట. మనం ఒక వైట్ స్క్రీన్ చూపించి దాంట్లో ఒక చిన్న బ్లాక్ క్యాట్ చూపిస్తే మన అందరికి ఏం కనబడుతుందయా అంటే 99.9% వైట్ స్క్రీన్ కనబడదు. ఆ ఒక్క నల్ల చుక్క మాత్రమే కనబడుతుంది అనమాట. సో ఈ షడ్గుణాలు అనేవి ఉన్నాయన్నమాట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. సో వీటన్నిటి నుంచి బయటికి రావాలి అని అంటే, ఒకటి స్వతహాగా ప్రయత్నం చేయాలి. రెండు, మనం ప్రతి ఒక్కరిని చూసి మంచి నేర్చుకోవటం ప్రయత్నిస్తే చెడు అనేది చూడటం మనం మానేస్తాం. ఎందుకంటే మన ఆలోచన విధానం ఏంటంటే ప్రతి ఒక్కరిని మనం చెడు చూసి దాని నుంచి మనం ప్రాక్టీస్ చేస్తుంటాం అనమాట. అంటే ఒకరిని చూసి అది మనం కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తామో, లేకపోతే దాని నుంచి మనం క్రిటిసైజ్ చేయడానికి ప్రయత్నిస్తామో, లేకపోతే దాని నుంచి మనం ఒక బెనిఫిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవలో గురువు గారి యొక్క ఆజ్ఞ పైన మనం ఎలాగైతే వ్యవహరించాలి, పక్క వారి యొక్క తప్పులు చూసుకునే బదులు మన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి అని చెప్పి ఆలోచన విధానం మార్చుకోగలిగితే ఆటోమేటికల్ గా మనం అంటే మనకి రెండు విధాలుగా చెప్తారు. ఒక ఈగ అనేది ఒకటి ఉంది, తేనెటీగ అనేది ఒకటి ఉంది. సో తేనెటీగ ఏం చేస్తుంది? ప్రతి ఒక్క పువ్వుకి వెళ్ళి అక్కడ తేనె మాత్రమే ఆస్వాదిస్తుంది. కానీ ఈగలు ఏం చేస్తాయి? ప్రతి ఒక్క చోటకి వెళ్ళి అక్కడ రక్తం ఉందా, చెత్తా చెదారం ఉందా, వాటిపైనే వాళ్తుంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఎవరి యొక్క సాంగత్యంలో ఉన్నామో, ఎలాంటి ఆలోచనలు ఉన్నామో దాన్ని బట్టి మన ఈ వ్యవహారం అనేది ఉంటుంది. సో భక్తుల యొక్క సాంగత్యం పెంచుకొని భగవంతుడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునే కొద్దీ ఆటోమేటికల్ గా మనం మనలోని చెడు బయటికి తెయడానికి ప్రయత్నిస్తాము, పక్కన వాళ్ళ యొక్క మంచి మనం ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాం. ఇది మొదటి యొక్క కారణం. రెండు, భౌతిక ప్రపంచంలో కొన్ని సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒక విధంగా ఏంటంటే ప్రికాషన్ ఈజ్ మెడిసిన్ అని అంటారు. మనం కనుక ఈ ఆర్టిఫిషియల్ పురుగు మందులు కాకుండా న్యాచురల్ పెస్టిసైడ్స్ లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మీరు కొన్ని చేదు పదార్థాలు కనుక మనం పొలంలో చల్లితే ఆ చేదుకి ఆ పురుగులు రావన్నమాట. లేకపోతే ఏం చేస్తారంటే జనరల్ గా ఈ పురుగులు వచ్చే చోట ఏం చేస్తారంటే చివరిలో బంతి పూలు అనేవి వేసేస్తారు. ఆ బంతి పూలు యొక్క కలర్ వల్ల ఆ పురుగు అంతా బంతి పూలకి వెళ్ళిపోతుంది. మన ధాన్యాన్ని, పంటల్ని అది నష్టం చేయవని చెప్పి కొన్ని ప్రాక్టికల్ ప్రాసెస్ ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కసారి మనం కూడా ఇంట్లో కొన్ని బొద్దింకలు వీటి అంటే క్లెన్లీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పూజా రూమ్ లో కనుక బొద్దింకలు, ఎలుకలు ఉన్నాయంటే ఒక్కొక్కసారి మందు పెడతాము, అవి బయటికి తరిమేయడానికి మనం ప్రయత్నిస్తాము. ప్రాసెస్ లో కొన్ని ఇక అంటే ప్రభుపాల వారు కూడా కొన్నిసార్లు ఇప్పుడు ఆల్టర్ లో క్లెన్లీనెస్ మెయింటైన్ చేయమంటారు. సో అలాంటి చోట మేము ఈ మెడిసిన్ పెడతాము, కొన్ని కాక్రోచెస్ మనం సంహరించాలి. కానీ భగవంతుడి యొక్క సేవ కోసం మనం కొన్ని ప్రయత్నిస్తాము, మన స్వతహ లాభం కోసం అట్లా ప్రయత్నించట్లేదు. అది కొంచెం అంటే ఆ జీవికి కూడా మనం ప్రార్థిస్తామన్నమాట. తన ఆధ్యాత్మిక పురోగతి చెందాలి అని చెప్పి ఒకటి భక్తుల ద్వారా అది కూడా ఏమన్నా ఇబ్బంది పడితే వాటికి భక్తుల చేతి నుంచి వాటికి ఏదైనా కృప కలిగితే వాటికి కూడా ఆధ్యాత్మికంగా పురోగతి కలుగుతుంది అని చెప్పి మనం ఆశిద్దాము. అది నా ఆలోచన విధానం. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కన్సిడరేషన్స్ ఇవ్వచ్చు. బట్ నేను అర్థం చేసుకున్న పాయింట్ ప్రకారం కొన్ని చోట్ల ఇది కంపల్సరీ చేయాలి, లేకపోతే మనం కాపాడుకోలేము కొన్ని సిచ్యువేషన్స్ అని చెప్పి పాయింట్ అన్న. వన్ లాస్ట్ డౌట్ ప్రభు, విల్ టేక్ వన్ లాస్ట్ డౌట్ ప్రభు. ఇక తర్వాత భక్తులకి ఏమైనా సందేహాలు ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్ లో అడగొచ్చు, లేదా నేను చాట్ లో పెట్టిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కూడా పోస్ట్ చేయొచ్చు. నేను ప్రభుని అడిగి మీకు సమాధానం చేరవేస్తాను. కర్మాకర్ ప్రభు, మీ సందేహం ఏదైతే ఉందో అది అడగండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ, మనకు సత్వగుణం, తమోగుణం, రజోగుణం 3 గుణాల ఆధారంగా పురాణాలు ఉన్నాయి కదా ప్రభుజీ. అయితే ఏ గుణం ఆధారంగా బేస్ చేసుకొని అక్కడ జనులు ఆ దేవతలను పూజిస్తుంటారు, వాళ్ళే సుప్రీం అని దాంట్లో ఉంటది. అయితే ఇప్పుడు తమోగుణం, రజోగుణం ఉన్న వాళ్ళు మోక్షానికి అర్హత సాధిస్తారా ప్రభుజీ? ఎట్లా వాళ్ళకి రాదా? 3 గుణంలో ఉంటే కానీ మనం భగవంతుని సాక్షాత్కారం పొందలేమండి, ముక్తికి అర్హులం కాదు. ఈ గుణాల నుంచి అతీతమైతేనే కానీ మనం భక్తిలో మనం ముందుకు వెళ్ళగలమండి. సో రజోగుణం, తమో గుణం అనేది భగవంతుడి యొక్క భక్తి అనేది వాడికి చాలా తక్కువగా, అరుదుగా లభిస్తుంది అనమాట. సో సత్వగుణంలో ఉండే వాళ్ళు కొంచెం కొన్ని తాత్విక పర్సనాలిటీస్ వర్షిప్ చేస్తుంటారు. రజోగుణంలో ఉండేవారు కొంచెం
అంటే ఎవరిని ఎలా వర్షిప్ చేస్తారనేది పాయింట్. తత్వగుణం ఉండేవాళ్ళు విష్ణువుని వర్షిప్ చేస్తారు, రజోగుణం ఉన్న వాళ్ళు బ్రహ్మదేవుని వర్షిప్ చేస్తారు, తమోగుణం ఉన్న వాళ్ళు శివుడు తర్వాత వేరే వేరే దేవతలందరినీ వర్షిప్ చేస్తుంటారు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు డివిజన్ అయిన ఉన్నాయి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీరందరూ కూడా డిఫరెంట్ కాన్షియస్నెస్ లెవెల్లో ఉన్నారనమాట. సో క్లాస్ లో కూడా అందరికీ అర్థం కాదు, అందరికీ అన్ని సబ్జెక్టులు అన్ని మార్కులు రావు, ఫస్ట్ రాదు. సో తక్కువ వచ్చేవాడికి టీచర్ అని చెప్తుంది, నువ్వు ఈ 10 ప్రశ్నలు చదువురా చాలు, నీకు మార్కులు వస్తుంది అని చెప్పి. ఇంకొంచెం చదివేవాడికి 20 ప్రశ్నలు చదవమంటుంది, ఇంకొంచెం చదివేవాడికి 40 చదవమంటుంది. సో టాపర్ స్టూడెంట్ కి మొత్తం బుక్ చదవాలి, నీకు ఆప్షన్ లేదు అంటుంది. అలాగే జనాల యొక్క కాన్షియస్నెస్ లెవెల్ వాళ్ళు మైన్యూట్ లెవెల్లో ఉంటే వారిని ఈ తక్కువ ఎక్కడో చదివి సరెండర్ అనేది అక్సెప్ట్ చేయాలి. నాకంటే సుపీరియర్ ఒకడు ఉన్నాడు, అతనికి నేను శరణాగతి తీసుకుంటే వారు ఆధ్యాత్మికంగా నన్ను గైడ్ చేయగలరు అన్న ఒక శ్రద్ధతో వారు ఆ దేవతని గైడ్ చేస్తే ఆ దేవత ఫర్దర్ అతనికి రియలైజేషన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంటారు అన్నమాట. ఈ విధంగా కొన్ని జన్మల వాళ్ళు తమోగుణం నుంచి, కొన్ని తర్వాత రజోగుణంకి వచ్చి, రజోగుణం నుంచి సత్వగుణంకి వచ్చి, సత్వగుణం నుంచి శుద్ధ సత్వగుణంకి వచ్చి అప్పుడు మాత్రమే వాళ్ళకి ముక్తి అనేది కలుగుతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది వచ్చేసరికి సిస్టమాటిక్ ఎలివేషన్ లో వాళ్ళు భగవంతుని చేరుకోవడానికి ఒక ప్రయత్నం అనమాట. అంటే ఒక మెట్లు లాంటిది అనమాట భగవంతుని చేరడానికి. ఇది ప్రాసెస్ అండి. ఓకే సో ప్రభు, కెన్ వి క్లోజ్ ద సెషన్? Yes. Yeah. So, okay, bro. Thank you very much, Prabhu. Thank you very much for enlightening us. సో భక్తులకి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కనుక నేను చాట్ లో పోస్ట్ చేసిన నెంబర్ కి మీరు మెసేజ్ చేయొచ్చు. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. తర్వాత సెషన్ లో మనం కలుద్దాం. ఓకే.